అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్గా హలీం రెసిపీని చూపిస్తున్నాను. ఈ హలీం మటన్తో చేసిందో చికెన్తో చేసిందో కాదండి, ప్యూర్ వెజ్ హలీం అనమాట. అయినప్పటికీ కూడా రిచ్ ప్రోటీన్ డిష్. ఇది నాన్ వెజ్ తినని వాళ్ళకి బెస్ట్ హలీం రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి. ఇది వెజ్ హలీం అని చెప్పకుండా ఎవరికైనా ఒక్కసారి తినిపించి చూడండి. తిన్న వాళ్ళు ఎవరైనా సరే పక్కాగా మటన్తో చేసిన హలీమే అంటారు. ఎందుకంటే ఇందులో యూస్ చేసే స్పెషల్ మసాలా వల్ల సేమ్ ఫ్లేవర్, సేమ్ టేస్ట్ వస్తుంది. ఈ రెసిపీ చూస్ చేశాక హలీం సెంటర్ని పెట్టేసుకోవచ్చు. అంత పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. హలీం లవర్స్ ఎవరైనా ఉంటే ఈ రెసిపీని అస్సలు మిస్ కాకండి. ఈ రంజాన్ మాసంలో తప్పకుండా ఈ వెజ్ హలీం రెసిపీని ఇంట్లో ట్రై చేసేసి టేస్ట్ని ఎంజాయ్ చేసేయండి. రెసిపీ ఎలా చేసుకోవాలో క్విక్ ప్రాసెస్లో చెప్తాను, చూసేయండి. ఫస్ట్ దీనికోసం పప్పులు నానబెట్టుకోవాలి. దానికోసం ఒక బౌల్ తీసుకోండి. బౌల్లోకి అరకప్పు దాకా గోధుమ రవ్వ వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బార్లీ వేసుకోండి. బార్లీ లేకపోతే దీనికి బదులు ఓట్స్ కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా మసూర్ దాల్ వేసుకోవాలి. ఇలా ఎర్ర కందిపప్పు లేకపోతే గనక మనం ఇంట్లో యూస్ చేసి నార్మల్ కందిపప్పు అయినా వాడచ్చు. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు వేసుకోవాలి. మినపప్పుని నేను సోక్ చేసిన తర్వాత యాడ్ చేశానండి, మర్చిపోయాను. సో ఆ క్లిప్ మిస్ అయిందనమాట. మీరు మినపప్పుని కూడా 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా బాస్మతి రైస్ వేసుకోవాలి. తర్వాత 5-6 బాదం పలుకులు, అలాగే 10 దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసేసి శుభ్రంగా 2-3 సార్లు బాగా కడగండి. కడిగిన తర్వాత ఈ పప్పులన్నీ మునిగేంత వరకు కూడా నీళ్లు పోసి కనీసం 1 గంట లేదా 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేనైతే త్వరగా నానటం కోసం వేడి నీళ్లు వేస్తున్నానండి. ఇలా వేడి నీళ్లు వేసుకుంటే 1 గంట నానితే సరిపోతుంది అనమాట. లేదంటే సుమారు 2 అవర్స్ పాటు నానపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నానపెట్టుకున్న పప్పుల్ని పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు మనం సోయా చంక్స్ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులోకి 1.5 కప్పు దాకా మిల్ మేకర్ తీసుకోవాలి. మిల్ మేకర్ అనేది కాస్త పెద్దగా ఉండేటట్టు చూసుకోండి. వెయిట్ లో గనక చూసుకున్నట్లయితే 75 గ్రాములండి. మిల్ మేకర్ ని బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులోకి వేడి నీళ్లు వేసుకోవాలన్నమాట. ఇవి మునిగేంత వరకు కూడా వేడి నీళ్లు వేసి జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఉంచండి. ఈ మిల్ మేకర్ని ఓవర్ కుక్ చేయకూడదు. వీటిని బాగా వాటర్లోకి డిప్ చేసి సాఫ్ట్ అవ్వగానే నీళ్లు ఉంచేసి మళ్ళీ చల్లటి నీళ్లు వేసేసేయండి. ఇప్పుడు ఈ మిల్ మేకర్లో ఉండే నీళ్ళన్నీ పోయేటట్టుగా బాగా గట్టిగా పిండేసేసి బౌల్లోకి తీసుకోండి. ఈ మిల్ మేకర్ని మనం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. నేనైతే వెజిటబుల్ చాపర్లో వేసి చాప్ చేస్తున్నాను. ఇలా చేయటం వల్ల మరీ మెత్తగా అయిపోకుండా ఉంటుందన్నమాట, పలుకుగా వస్తుంది. ఇక్కడ చూసారా, ఇలా గ్రాన్యువల్స్గా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు హలీం కోసం కావాల్సిన స్పెషల్ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, 3 యాలక్కాయలు, 4-5 లవంగ మొగ్గలు, చిన్న జాజికాయ ముక్క, చిన్న ముక్క రాతి పువ్వు వేసుకోండి. తర్వాత ఒక చిన్న ముక్క జాపత్రి కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 2 టీ స్పూన్ల దాకా మిరియాలు, 1 టీ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా షాజీరా, 1 టేబుల్ స్పూన్ దాకా ఎండిన గులాబీ రెక్కలు కూడా వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు కూడా వేసేసి మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేయండి. సో హలీం కోసం కావాల్సిన బెస్ట్ మసాలా పౌడర్ ని తయారు చేసేసుకున్నాము. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ స్టెప్ లో మన నానబెట్టుకున్న పప్పులన్నిటిని కూడా ఉడికించుకోవాలండి. ఉడికించుకోవడం కోసం వాటర్తో సహా కుక్కర్ గిన్నెలోకి ఈ పప్పులన్నిటిని కూడా వేసేసేయండి. ఇందులోకి 2 కప్పుల దాకా నీళ్లు వేసేసి 1 టీ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి కనీసం 4 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించేసేయాలి మీడియం ఫ్లేమ్లో. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చెక్ చేయండి. ఇలా మెత్తగా ఉడికించుకున్న పప్పుని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవచ్చు. లేదంటే హ్యాండ్ బ్లెండర్ ఉంటే దాంతోనైనా బీట్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేయొచ్చు. సో మొత్తానికైతే ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టండి. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ అన్నమాట, హలీం ప్రిపరేషన్ ప్రాసెస్. అడుగు మందంగా లోతుగా ఉండే గిన్నెని స్టవ్ మీద పెట్టుకోండి. ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయండి. అలాగే 2-3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత ఇందులోకి 4-5 పచ్చిమిరపకాయలని ఇలా చిన్నగా సన్నగా తరిగేసి వేయండి. పచ్చిమిర్చిని కాస్త వేయించండి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ని మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చు, లేదా మార్కెట్ నుంచి తెచ్చిందైనా వాడుకోవచ్చు. వీటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేయండి. ఆ తర్వాత 1/3 కప్పు దాకా పెరుగు వేసుకుని పెరుగుని కూడా నూనెలో వేయించాలి. నెక్స్ట్ ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగిన
పుదీనా ఆకులు, సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులు కూడా వేసుకోండి. వీటిని కూడా నూనెలో కొంచెం సేపు ఫ్రై చేయండి. ఆ తర్వాత సోయా గ్రాన్యూల్స్ వేసేసుకుని బాగా రోస్ట్ చేయాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు నూనెలో బాగా వేయించాలి. మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇవి బాగా రోస్ట్ చేస్తేనే మనకి హలీం టేస్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. కనీసం 5-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకున్నాక ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, 1.5 టీ స్పూన్ దాకా కారం, మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి మొత్తాన్ని కూడా వేసేసి మరొక 2-3 నిమిషాల పాటు రోస్ట్ చేయండి మసాలాతో పాటు. ఇలా రోస్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పుల మిశ్రమం మొత్తాన్ని కూడా వేసేసేయాలి. తర్వాత ఇందులోకి దాదాపు 1 కప్పు దాకా నీళ్లు కూడా వేసేసేయండి. ఇలా పప్పుల పేస్ట్ వేసిన దగ్గర నుంచి కనీసం 20-25 నిమిషాల పాటు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అడుగు పట్టేయకుండా చెక్క గరిటెని కానీ లేదంటే పప్పు గుత్తిని కానీ తీసుకుని ఎనుపుతూ బాగా రోస్ట్ చేయాలన్నమాట. చాలాసేపు కుక్ చేయాలి. ఇదొక్కటి టైం ప్రాసెస్ అండి. మిగిలినవన్నీ ఈజీనే కానీ ఇది కొంచెం టైం టేకింగ్. అండ్ అలాగే మనం హ్యాండ్ని బాగా యూస్ చేయాలన్నమాట. ఎనుపుతూ చేస్తే ఏంటంటే అది బాగా కుక్ అవుతుంది, సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది, క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇలా మీరు కుక్ చేసేటప్పుడు ఇందులోకి కాస్తంత నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అంటే మనం ఫ్యాట్ని యాడ్ చేస్తూ కుక్ చేయాలి. కరెక్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు, కొంచెం చూయీగా సాగే గుణం వచ్చేంత వరకు కూడా ఇలా గరిటెతో కలుపుతూ కుక్ చేస్తూ ఉండాలన్నమాట. గరిటెతో కలపకుండా అలా వదిలేసేయకూడదండి. వదిలేస్తే అడుగు ఖచ్చితంగా పట్టేస్తుంది అనమాట. సో కంటిన్యూస్గా మీరు గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఎంతవరకు అంటే మనం వేసిన ఆయిల్ కానీ నెయ్యి కానీ రిలీజ్ అవ్వాలన్నమాట, బయటికి వదులుతూ ఉండాలి. అలాగే మనం ఉడికించే హలీం అనేది ప్యాన్కి అంటుకోకూడదండి. మనం కదిపేటప్పుడే అర్థమైపోతుంది, ప్యాన్కి అంటకుండా వదిలేస్తుంది అనమాట హలీం. అంతవరకు ఆ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా గరిటెతో కలుపుతూ కుక్ చేయాలి. ఇలా ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఇందులోకి 1/3 కప్పు దాకా కాచి చల్లారి పెట్టుకున్న పాలు కూడా వేసుకుని మిక్స్ చేయండి. మిక్స్ చేస్తూ ఉడికించండి. టేస్ట్ చూసుకుని సాల్ట్ని కూడా బ్యాలెన్స్ చేసుకోండి. దాదాపుగా నేను ఎక్స్ట్రా 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ ప్లస్ గీ 2 వాడాను. నాకు ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ దాకా టైం పట్టిందండి ఇది కంప్లీట్గా కుక్ అవ్వడానికి. ఆయిల్ పైకి తేలుతుంది చూసారా, ఇలా ఆయిల్ పైకి తేలితే మనం చేసిన హలీం కరెక్ట్గా కుక్ అయినట్టు, పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చినట్టు. సో ఇక మనం ఆపేసేయచ్చండి. హలీం రెడీ అయిపోయింది. ఈ హలీంని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. హలీంని ఎప్పుడైనా సరే వేడివేడిగా తింటేనే ఆ మజా, ఆ టేస్ట్ని మనం ఎంజాయ్ చేయగలం. సో వేడివేడి హలీంని కాస్త బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకుని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ని, సన్నగా చాప్ చేసిన కొత్తిమీర పుదీనా ఆకుల్ని, అలాగే నేతిలో వేయించిన జీడిపప్పుని కూడా వేసేసి ఒక చిన్న నిమ్మబద్దని పెట్టేసి సర్వ్ చేసేయండి. అంతే, కథం. హలీం లవర్స్ ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. ఇక నుండి నాన్ వెజ్ తినని వాళ్ళు హలీం తినలేకపోతున్నామని ఫీల్ అవ్వాల్సిన పని లేదు. హ్యాపీగా ఇలా వెజ్ హలీంని ఇంట్లోనే చేసుకుని తినేసేయచ్చు. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు కూడా ఇంట్లో ఇలా నేను చెప్పినట్టుగా వెజ్ హలీంని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేయించి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ నాన్ వెజ్ హలీంకి ధీటుగా ఉండే ఈ వెజ్ హలీంని ఖచ్చితంగా టేస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో మీరు ఇచ్చే రెస్పాన్స్ అండ్ ఫీడ్బ్యాక్తో చాలా మందికి ట్రై చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. అలా ట్రై చేయాలి అంటే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి. మరెన్నో టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.